అందరికి వందనాలండి. ప్రైజ్ గాడ్. ఈ వారం కూడా ఒక ప్రశ్నతోనే ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. సో ఈ వారం ప్రశ్న వచ్చేసి, మనకేదైనా శ్రమ కలిగినప్పుడు, మనకేదైనా బాధ కలిగినప్పుడు, లేదా ఏదైనా అధికమైనటువంటి శోధన కలిగినప్పుడు, అధికమైనటువంటి శోధన కొంచెం ఎక్కువగా కనిపిస్తా ఉందనుకోండి, ఆ శోధన అనేది, లేదంటే ఇంట్లో శ్రమ చాలా ఎక్కువగా ఉంది, అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలాంటి వస్తా ఉన్నప్పుడు, ఇంకా అది ఎలా అంటే ఇక దాని మీదే ఫోకస్ వెళ్తా ఉంటది. ఇంకా ఇప్పుడు అది ఏమవుతుందో 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 అని కదా. ఇలాంటప్పుడు మనము ఎక్కువగా ఏమవుతుందో అని మనం భయపడతా ఉంటాం కదా. ఇలా భయపడతా ఉన్నప్పుడు మనము భయపడాలా లేకపోతే ఇంకేమన్నా చేయాలా? ఒకవేళ భయపడుతున్నట్లయితే దేనికి భయపడతా ఉన్నాం? ఏదైనా పరిస్థితి ఏర్పడినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితి ఏర్పడినప్పుడు మనం భయపడతా ఉన్నామా? ఒకవేళ భయపడితే దేనికి భయపడతా ఉన్నాం? ఎవరికి భయపడతా ఉన్నాం? సరే, దానికి నేనే ముందుకు వెళ్తాను. డైరెక్ట్ క్వశ్చన్. సో ఎవరికి మనం ఎక్కువగా భయపడతా ఉన్నాం? పరిస్థితి, ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు మనము పరిస్థితి వచ్చినందుకు ఆ పరిస్థితి వైపు చూసి మనం అపవాదికి భయపడతా ఉన్నామా, లేదంటే దేవునికి భయపడతా ఉన్నామా? అంటే సమ్ టైమ్స్ ఆ యొక్క పరిస్థితి అపవాది క్రియేట్ చేయొచ్చు. అపవాది క్రియేట్ చేయడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వచ్చు. అయితే అపవాది ఆ యొక్క పరిస్థితి, ఆ ప్రతికూలమైన పరిస్థితి అపవాది కలుగ చేసినందుకు మనం అపవాదికి భయపడతా ఉన్నామా? లేదు అంటే ఆ అపవాదికి పర్మిషన్ ఇచ్చినటువంటి దేవుని అధికారానికి, దేవునికి భయపడతా ఉన్నామా? ఒకవేళ ఇక్కడ అపవాదికి మనం భయపడుతున్నట్లయితే ఆ శ్రమ నుండి మనం బయటపడడం కష్టం. ఎందుకంటే మనం అపవాది వైపు చూస్తా ఉన్నాం, మనం శ్రమ వైపు చూస్తా ఉన్నాము, అపవాది వైపు చూస్తా ఉన్నాం. వాని యొక్క బలాన్ని వానికి బలం అంత లేదు, కానీ మనం వానికి అంత బలం ఉందేమో, వాడు అంత బలమైన ఉందేమో అనే క్వశ్చన్ కూడా లేదు అక్కడ. వాడు బలవంతుడు, అపవాది బలవంతుడు అని చెప్పేసి మనము దేవుని కన్నా ఎక్కువగా అపవాదికే భయపడతా ఉంటాం. అది మనకు తెలియదు. మనకు తెలియకుండానే అరే ఇప్పుడు ఏం జరిగిద్దో, కొన్నిసార్లు మనము దేవుడి పనిలోనే ఉంటాము, దేవుని పని చేస్తూనే ఉంటాము, ఆయన సన్నిధిలో ప్రార్థనలోనే ఉంటాము. అయినప్పటికీ కొంచెం ఏదైనా అలికిడి కానివ్వండి, ఏదైనా కొంచెము డిస్టర్బెన్స్ అనేది మనకు వస్తుంది అనిపిస్తే మనం వెంటనే ఎక్కువగా భయపడిపోతాం, చాలా భయపడిపోతాం. ప్రభు సన్నిధిలోనే ఉంటా ఉన్నాము, ప్రభుతో మనం మాట్లాడుతా ఉన్నాము, ప్రార్థన ద్వారా ఆయన సన్నిధి మనం అనుభవిస్తా ఉన్నాము. సేమ్ టైం వెంటనే పక్క నుంచి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా కొన్నిసార్లు అయితే ఆ అపవాది పెట్టేటువంటి ఆ యొక్క డిస్టర్బెన్స్ కి మనకు చెమటలు కూడా పడతాయి. అంత డిస్టర్బ్ అయిపోతాం. బహుశా ఈ ఎక్స్పీరియన్స్ గుండా అందరూ వెళ్ళారని అనుకుంటా ఉన్నాను, అందరు వెళ్తా ఉంటారని అనుకుంటా ఉన్నాను. ఎందుకు అంటే మనము అపవాది ఎక్కడైతే బలమైనటువంటి ప్రార్థన జరుగుతూ ఉంటుందో అక్కడనే ఉంటాడు. ఎక్కడైతే బలమైన ప్రార్థన జరుగుతూ ఉంటుందో అక్కడే ఉంటాడు. ఎక్కడైతే
బలమైనటువంటి ప్రార్థన చేసే విశ్వాసి ఉంటాడో, క్రైస్తవుడు ఉంటాడో, అక్కడే అపవాది కూడా ఉంటాడు. ఎందుకు అంటే ప్రార్థన లేని చోట అపవాదికి పనే లేదు. క్రైస్తవుడు లేని చోట అపవాదికి పనే లేదు. క్రైస్తవుడు కాని ప్రతి వాడు తనవాడే కాబట్టి, తనకు చెందిన వాడే కాబట్టి. ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ అపవాదివి. అపవాదిది లోకము. ఈ లోకమంతా వాడిదే. ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ క్రైస్తవుడు దేవుని సంబంధి. ప్రార్థన అనేది దేవునికి సంబంధించినది. కాబట్టి అపవాది ఈ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళని చెడగొట్టడానికి, చెదరగొట్టడానికి, భయపెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఎలాగునంటే ఆ ప్రార్థన తను చేసేటువంటి దేవుడితో తను మరి కలిగి ఉంటున్నటువంటి ఆ యొక్క కనెక్షన్, ప్రార్థన అనే కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ కట్ చేస్తే ఆటోమేటిక్ గా క్రైస్తవ జీవితము పడిపోతా ఉంటది. దేవునితో కనెక్షన్ కట్ అయిపోతా ఉంటది. కాబట్టి ఆ ప్రార్థన జీవితాన్ని కట్ చేయడం కోసము క్రైస్తవుని ప్రార్థనలో పోరాడుతున్నటువంటి ఈ యొక్క మరి క్రైస్తవుని ఖచ్చితంగా అపవాది భయపెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. చుట్టుపక్కలనే ఉంటాడు. గమనించాలి, వాడు చుట్టుపక్కనే ఉంటాడు కానీ మనలను తాకలేడు. మనలను తాకాలి అంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. లేదంటే మనము బలహీన పడుతూ వానికి అవకాశం ఇస్తాం. మనము బలహీన పడుతూ వానికి అవకాశం ఇస్తాము. అది కూడా దేవుడు పర్మిషన్ ఇస్తాడు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే అపవాది మనలను ముట్టగలడు. దేవుడు పర్మిషన్ లేకుండా మనము బలహీన పడుతున్నప్పటికీ కూడా దేవుడు అవకాశం ఇవ్వడు. దేవుడు పర్మిషన్ లేకుండా అపవాది దేవుని బిడ్డలను ముట్టడానికి వానికి ధైర్యము లేదు. వానికి ధైర్యమే లేదు. మనం అనవసరంగా భయపడతాము కదా. మనము భయపడతా ఉంటాము. ఎంతగా అంటే మనము దేవునితోనే మాట్లాడుతా ఉన్నాము. మనము దేవుని చేతిలో ఉన్నాము. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నామన్న విషయము ఆ యొక్క క్షణంలో మనము మర్చిపోయి లేదా ఒకవేళ అక్కడే ఉన్నామని తెలిసి కూడా మనము పక్కన వస్తున్నటువంటి డిస్టర్బెన్స్ కి ఎక్కువగా డిస్టర్బ్ అయిపోతా ఉంటాము. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే మనం ఒకసారి చూద్దాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే చాలా చక్కని మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవునికి లోబడి ఉండుడి. ఓకే, ఆ తర్వాత అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎంత చక్కని మాట కదా. అపవాదిని ఎదిరించమంటున్నాడు దేవుడు. అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. మన పక్కన ఉండి మనల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది వాడి పని. వాడు అందుకే ఉన్నాడు. వాడి సమూహంతో క్రైస్తవులను డిస్టర్బ్ చేయడానికి, దేవునితో కనెక్షన్ కట్ చేయడానికి, ప్రార్థన చేయకుండా ఉండడానికి, అలాగే సంఘాలలో అయినా ఎక్కడైనా సరే సమాధానాన్ని పోగొట్టే విషయంలోనే ఉంటాడు. వాడి పనే అది. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వానిని ఎదిరించుడి. మనం ఎదిరించకుండా దేవుడిని అడుగుతా ఉంటాం. మళ్ళీ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు, మీరు ఎదిరించండి అని. దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. మనకు ఆల్రెడీ వాడిని ఎదిరించడానికి ఖడ్గాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. ప్రార్థన సహాయం మనం కోరేము. ప్రార్థన సహాయం కోరుతా ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తూ మనము పోరాటంలో గెలవడం కోసం ఆయన చెప్తా ఉన్నాడు, ఎదిరించండి, భయపడకుడి, ఎదిరించుడి. యోహాను సువార్త
యోహాను సువార్త 16:33 కూడా ఉంటది, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. మీకు లోకంలో అనేకమైన శ్రమలు కలుగుతాయి. మత్తయి సువార్తలో కూడా దేవుడు శిష్యులను తయారు చేస్తా ఉన్నప్పుడు, శిష్యులకు అనేక విషయాలు బోధిస్తా ఉన్నప్పుడు కూడా ఇదే లోకంలో మీకు అనేక శ్రమలు కలుగుతాయి, ఆయనను నన్ను చూసి ధైర్యం తెచ్చుకోమంటాడు దేవుడు. అక్కడ ఒకవేళ నన్ను బట్టి ఏ శ్రమ వచ్చినా కానీ అది మహిమే, అది మహిమే, దానికి గొప్ప కిరీటము ఉంది. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను, అందును బట్టైనా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఆ ధైర్యంతో అపవాదిని ఎదిరించుడి, వాడి పారిపోతాడు. పక్కన డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నప్పుడు మనం పారిపోకూడదు. వాడిని చూసి దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్న మనము పారిపోకూడదు. వాడు పారిపోవాలి అంటే మనం మన ప్రభు జయించి ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ప్రభువు జయించాడు కదా, నేను కాదు కదా, అందుకే ప్రభువునే పోరాడమని చెప్దామా? పోరాడింది ప్రభువు కదా, జయించింది ప్రభువు కదా. నేను కాదు కదా జయించింది లోకాన్ని, ప్రభువు కదా. ఇప్పుడు మళ్ళా ప్రభువునే యుద్ధం చేయమని చాలా మంది ఇదే అడుగుతారు. నేను పోరాడడానికి నాకు శక్తి ఇవ్వమనే దానికన్నా దేవుణ్ణి పోరాడమని అడుగుతాం మనం. చాలాసార్లు పొరపాటున ఇలా కూడా అడుగుతాం మనం ప్రార్థనలో, దేవుడినే పోరాడమని అడుగుతాం. కానీ దేవుడు పోరాటం చేయట్లే, దేవుడు పోరాటం చేయడు, మనకు ఇస్తాడు. దేవుడు మనకు ఫ్రీ విల్ అనేది ఆయన ఇచ్చాడు. మనల్ని రోబోట్ లాగా ఆయన చేయలేదు. సమస్తము మన ద్వారా జరిగించి మన ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆయన చూస్తా ఉన్నాడు. తన బిడ్డల ద్వారా సమస్తాన్ని జరిగించి తన బిడ్డల ద్వారా ఆయన మహిమ పొందాలని చూస్తా ఉన్నాడు. కాబట్టి యుద్ధము కూడా మనలనే చేయమంటా ఉన్నాడు. ఏ యుద్ధము? ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధము. అలాగే కానీ లోకంలో ఉన్నటువంటి ఇతరులు మనల్ని ఏమన్నా కొట్టినప్పుడు వాళ్ళని ఎదురు తిరిగి కొట్టడము, తిట్టినప్పుడు ఎదురు తిరిగి తిట్టడము, ఇవి కాదు. ఆ యుద్ధం దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ మనం పోరాడున్నది లోక సంబంధమైన వాళ్ళతో కాదు, కానీ మనము ఆత్మ సంబంధమైన పోరాటం ఇది. ఆత్మ సంబంధమైన పోరాటాన్ని దేవుడు మనల్ని పోరాడమంటా ఉన్నాడు. ఎలా పోరాడమంటా ఉన్నాడు? ఎదిరించమంటా ఉన్నాడు. ఆయన ఎదిరించమంటా ఉన్నాడు. ఇక్కడ కూడా మనము ఎదిరిస్తా ఉన్నప్పుడు ఆయన మన వెనకాలే ఉంటాడు. మనకు ఎలా ఎదిరించాలో జ్ఞానం కూడా ఆయన ఇస్తాడు. అందుకే యుద్ధము యెహోవాది అనే మాట ఇలాగ అప్లై అవుతుంది. మనము ఎదిరిస్తా ఉన్నాము, అపవాదిని మనం ఎదిరించేటప్పుడు ఎలాగనే ఎదిరించాలి, ఆ ఎదిరించడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడే. అదే యుద్ధము యెహోవాదే అనే మాట. ఆయనే చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. ఎఫెసీ 6:10-18 చూసుకుంటేనే సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనము ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. ఈ సర్వాంగ కవచం అనేది అపవాదిని ఎదిరించడానికి అవసరము. ఈ లోకంలో ఉన్న మనుషులతో మనం పోరాడాల్సిన అవసరమే లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో మనం పోరాడవలసి వస్తే ఇట్స్ బెటర్ టు బిగ్ ఫైట్. మనము సమాధానంగా మాట్లాడకుండా ఉండడం మేలు. ఈ లోకస్తులతో ఒకవేళ మనం పోరాడాల్సి వస్తే
మనము మాట్లాడకుండా మౌనం వహించడం చాలా మేలు. ఎందుకంటే మనకు కనిపిస్తుంది, ఒక వ్యక్తి మనతో పోరాడుతున్నట్టు కనిపిస్తాడు, కానీ అక్కడ అపవాది పనిచేస్తా ఉంటే మన పోరాటం అపవాదితో ఉంటది. కాబట్టి అక్కడ మనము కామ్ అయిపోవాలి. ప్రార్థన తర్వాత మనము ప్రార్థనలో పోరాడుతూ అపవాదిని అప్పుడు ఎదిరించాలి. మనం ప్రార్థనలో పోరాడుతూ అపవాదిని మనము ఎదిరించాలి. సత్యం అనే దట్టి కట్టుకొని, నీతి అనే మైమరువు, సమాధానం అనే జోళ్లు, సువార్త వలన సిద్ధ మనసు కలిగినటువంటి సమాధానం అనే జోళ్లు, విశ్వాసం అనే డాలు, రక్షణ శిరస్త్రాణము, అన్నిటికీ మించి వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన, విజ్ఞాపనలు, ఇవన్నీ మనకు ఉన్నప్పుడు మనము అపవాదిని ఎదిరించడానికి కావాల్సిన ఈ సర్వాంగ కవచము దేవుడు మనకి ఇచ్చాడు. అది ధరించుకొని మనము ఆల్వేస్ మనం ధరించుకొని ఉండాలి. దాన్ని తీసి పక్కన పెట్టడానికి లేదు. అది ఎప్పటికీ మనం ధరించుకొని ఉండాలి. అది ధరించుకొని ఉన్నప్పుడు మనము అపవాదిని మనం ఎదిరిస్తే అపవాది మనల్ని ఏమీ చేయలేడు, దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా. ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇచ్చిన మన ఆత్మల మీద అపవాదికి అధికారం ఇవ్వడు. మన రక్షణ మీద అపవాదికి అధికారము లేదు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకో. మనలను అపవాది ఏమి చేయలేడు, భయపెడతాడంతే. మనం భయపడి దేవునికి దూరం అయిపోవడానికి ట్రై చేస్తా ఉంటాడు తప్పితే మనలను ముట్టలేడు. మనలను ముట్టాలంటే దేవుణ్ణి ముట్టాలి, ఆయన ముట్టినట్టే. కాబట్టి అపవాదికి ఆ విషయం తెలుసు. పక్క ఉండి ఊరికనే మనము ఒక సామెత ఉంటే, మురిగే కుక్క కరవదు అని, మురిగే కుక్క కరవదు అని ఉంటుంది. ఖచ్చితంగా అదే ఇక్కడ కూడా అపవాదికి అప్లై అవుతుంది. అపవాది మురుగుతా ఉంటాడు. అపవాది కరవాలి అంటే దేవుడు అవకాశం ఇవ్వాలి, కానీ దేవుడు మన ఆత్మల మీద అపవాదికి అవకాశం ఇవ్వడు. శరీరం మీద మాత్రమే వాడేమన్నా చేయగలిగితే శరీరానికి మాత్రమే హాని చేయగలడు, కానీ మన ఆత్మలను వాడేం చేయలేడు, మన ప్రాణాన్ని ఏమి చేయలేడు. అలాగే మన రక్షణను కూడా దొంగిలించలేడు. మన హృదయం నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోగలడు, కానీ మన రక్షణను తీసివేయలేడు. మన ప్రాణాన్ని తీయలేడు, మన ఆత్మను టచ్ చేయలేడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వస్తున్నటువంటి ప్రతి ఆ యొక్క శ్రమలు, డిస్టర్బెన్స్లు ఏది ఉన్నప్పటికీ మనము ప్రభు వైపు చూస్తూ ధైర్యము కలిగి ముందుకు వెళ్ళాలి. ధైర్యము కలిగి ముందుకు వెళ్ళాలి. ఒకటవ యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇంకొక చక్కని మాట ఉంటుంది. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, యేసు దేవుని కుమారుడు అని నమ్మిన వాడు, యేసు దేవుని కుమారుడు అని నమ్మిన వాడు తప్ప, యేసు దేవుని కుమారుడు అని నమ్మిన వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. ఇంత మంచి స్టేట్మెంట్. యేసు దేవుని కుమారుడు అని నమ్మిన వాడు లోకాన్ని జయిస్తాడు కదా. మనమందరము ఆయన దేవుని కుమారుడని, యేసు ప్రభు దేవుని కుమారుడని మనం అందరం నమ్ముతా ఉన్నాము అంటే మనం లోకాన్ని జయించగలము. ఈ లోకాన్ని చాలా మంచి స్పష్టంగా డైరెక్ట్ స్టేట్మెంట్. యేసు దేవుని కుమారుడని నమ్మిన వాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు మరి ఎవడు కదా. మనం జయించగలము, మనం జయించగలము, మనం జయించగలము. కానీ మనకు తెలియట్లేదు అది. మనం భయపడిపోతా ఉన్నాము. మనం భయం అపవాదికి ధైర్యం, అపవాదికి అవకాశము మన భయము. మనము దేవుని లోకాన్ని జయించినటువంటి యేసు ప్రభు వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకునే దానికన్నా ఓడిపోయి పాతాళానికి పంపబడుతున్నటువంటి అపవాది వైపు చూసి ఎక్కువ భయపడతా ఉన్నాం మనం. ఈ సమయంలో మనము అది ఇంకొకసారి గమనించాలి. ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉన్నా
భయపడతా ఉన్నామా? ఎక్కువ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ఉన్నానని ధైర్యం తెచ్చుకునే పర్సంటేజ్ ఎక్కువ ఉందా? లేదా ఓడిపోయినటువంటి నా దేవుని చేతిలో చిదగొట్టబడినటువంటి అపవాదికి, వాడి యొక్క తంత్రాలకు, వాడి యొక్క డిస్టర్బెన్స్లకు నేను ఎక్కువ భయపడతా ఉన్నానా? ఏ పర్సంటేజ్ ఎక్కువ ఉందో మనము ఒకసారి చూసుకోవాల్సిన అవసరత ఉంది. ఒక చిన్న నేను ఒక కళ కన్నానండి. అదొకటి చెప్పేసి నేను ముగిస్తాను. నాకు ఎప్పుడు ఒక 2 టైమ్స్ ఈ కళను నేను చూశాను. కళ రావడం జరిగింది. ఏంటి అంటే నాకు వస్తున్నటువంటి శ్రమలు కళలో నాకు వస్తున్నటువంటి శ్రమలను బట్టి, ఆ కళలో వస్తున్నటువంటి శ్రమలను బట్టి నేనేం చేస్తా ఉన్నానంటే, నేను అపవాదిని ఎదిరించడం కోసము యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అనేది నా నోటి నుంచి నేను పలకడానికి, నా హృదయంలో ఉంటా ఉంది. నా నోటి నుంచి నేను పలకడానికి ఆ మాటలు నాకు బయటికి రావట్లేదు. చిన్నగా మాట్లాడుతా ఉన్నాను, చిన్నగా అంటా ఉంటాను, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. నేను అనేది నాకే వినపడము కష్టంగా ఉంది. అంటా ఉన్నాను, హృదయంలో అయితే గట్టిగా ఉంది, నోటి నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా చిన్నగా వినిపిస్తా ఉంది. అది నాకు వినపడడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. నేను మాట్లాడడం కూడా చాలా కష్టంగా ఉంది. కానీ ఆ సమయంలో అపవాది వానికి విసుగొచ్చి వాడు నాతో ఏమంటా ఉన్నాడంటే, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఇలా అనడం కాదు, గట్టిగా అనమంటా ఉన్నాడు. గట్టిగా అంటే నేను పోతాను అంటే, నేను పోవడానికి లేదు, ఉండడానికి లేదు. ఇక్కడ నేను అటు ఇటు కాకుండా ఉంటాను. గట్టిగాను నేను పోతాను అని చెప్పేసి నాకు చెంపదెబ్బ కొట్టినట్టు ఉంది. అంటే అపవాది నాకు అక్కడ లెసన్, అంటే ఇది నిజమైంది కాదు, నాకు కళ చెప్తా ఉన్నాను, నాకు వచ్చినటువంటి కళ చెప్తా ఉన్నాను. అంటే నేను ఎంతగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఎదిరించమనే దానిని, అపవాదిని ఎదిరించమని దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ధైర్యాన్ని, ఆ యొక్క పవర్ ని నేను ఎంతగా వాడాలి అనేది నేను అక్కడ నేర్చుకున్నాను. అంటే నాకు సరిపోవట్లేదు. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి, నాకు ఇంకా ఆయన శక్తిని నేను వాడాల్సినంతగా నేను వాడట్లేదు. ఎందుకు అంటే నేను భయపడతా ఉన్నాను. నా ఎదురు ఉన్నటువంటి అపవాదిని చూసి నేను భయపడేదాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తిని, నాకు ఇచ్చినటువంటి ఖడ్గాన్ని నేను వాడడం లేదు. ఆయన నాకు ఇచ్చినటువంటి ఖడ్గాన్ని నేను వాడడానికి సరైన ధైర్యం నాకు సరిపోవట్లేదు. ఇదే కళ నేను ఇంకొకసారి 2 సార్లు ఈ కళ కన్నాను, ఇలాంటి కళ కన్నాను. అపవాది రివర్స్ లో నన్ను తిడుతున్నట్టు ఉన్నాడు. అంటే వాడు వెళ్ళలేకపోతా ఉన్నాడు, నన్నేం చేయలేకపోతా ఉన్నాడు. నా దగ్గర నుంచి వెళ్ళలేకపోతా ఉన్నాడు, నన్ను ఏమి చేయలేకపోతా ఉన్నాడు. దానిని బట్టి గట్టిగా ఎదిరిస్తే వాడు వెళ్ళిపోతాడు. ఇది నేను కళలో 2 సార్లు దీన్ని చూడడం. ఆ తర్వాత బహుశా దేవుడు నాకు నేర్పిస్తా ఉన్నాడేమో, దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు నేను ఎంతగా ధైర్యం తెచ్చుకొని పోరాడాలనేది దేవుడు నాకు నేర్పిస్తా ఉన్నాడు అనేది. ఎందుకంటే మనం పోరాడేది ఈ లోకస్తులతో కాదు, ఆత్మ సంబంధులతో. కాబట్టి దేవుడు నాకు అది చూపిస్తా ఉన్నాడని నేను గ్రహించి అప్పటి నుంచి భయపడడం, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ ఆయన హస్తాలకే అప్పచెప్పడము, ఆయన హస్తాలకు అప్పచెప్పేసేసి ఆయన ఏదైతే చెప్పాడో వాడిని ఎదిరించమని. అపవాదికి భయపడే అవసరమే లేదు, భయపడే పరిస్థితే రానివ్వను నేనైతే. అపవాదికి భయపడతా ఉన్నామంటే వాడికి మనం అవకాశం ఇచ్చినట్టు అయిపోతుంది. ఎందుకంటే వాడు ఓడిపోయినటువంటి వాడు, రేపు పాతాళానికి పంపబడతాడు. మనము లోకాన్ని జయించినటువంటి దేవుని సంబంధికులము. మనము భయపడాల్సింది దేవునికి మాత్రమే, కానీ అపవాదికి కాదు. మనము అంతకు మించి దేవుని సన్నిధిలో ఉన్నాము. కాబట్టి ధైర్యము తెచ్చుకొని ఇంకా మనము దేవుని కుమారులము, దేవుడు కుమారులుగా, యేసు ప్రభు దేవుని కుమారుడని ఎరిగిన వాళ్ళము, దాన్ని మనము విశ్వసిస్తున్నటువంటి వాళ్ళము. కాబట్టి ఆయన జయించాడు అంటే మనము కూడా లోకాన్ని జయించిన వాళ్ళమే, జయించగలము. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఎవరికి ఎక్కువ భయపడుతున్నాము అనే
మాటను, ఆ పర్సంటేజ్ ను మరొక్కసారి చూసుకుంటూ మరి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. దేవుడి యొక్క మాటను దీవించుగాక. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్.